దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. వేదోపబ్రహ్మణమైనటువంటి శ్రీరామాయణం దశరథ మహారాజు గారు శ్రీరామచంద్రమూర్తి అనబడేటటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచినటువంటి అద్భుతమైనటువంటి కథాక్రమంగా మనకి చూపిస్తుంది. తల్లిదండ్రులు కొడుకు వీళ్ళ మధ్య ఉండేటటువంటి అనుబంధం, వాళ్ళ మధ్య ఉండేటటువంటి ఆ అనుబంధంలో ఆనందం, ఆ అమృతత్వం, దీన్ని ఆవిష్కరించడంలో ఆదికావ్యమైనటువంటి శ్రీరామాయణం మధురాతి మధురం. తత్వాన్ని పక్కన పెట్టండి, శ్రీరామాయణంలో శ్లోకం వెనక ఏ తత్వం దాగుంది అన్నది పరిశీలించడం కన్నా యథార్థానికి శ్రీరామాయణంగా చదువుకుంటే చాలు. మధురాతి మధురమైనటువంటి గాథ. శ్రీరామాయణాన్ని ఏమీ జోడించకుండా రామాయణాన్ని రామాయణంగా చదువుకుంటే చాలు. రామ కథని అర్థం చేసుకుంటే చాలు. రాముడు ఎలా ప్రవర్తించాడు అన్న విషయాన్ని మనసులో పెట్టుకోగలిగితే చాలు. సీతమ్మ తల్లి ఎలా ప్రవర్తించింది అన్నది చూడగలిగితే చాలు. మనకి సమస్తమైనటువంటి అభ్యున్నతిని శ్రీరామాయణం కల్పించగలదు. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణం. అటువంటి రామాయణ కావ్యంలో దశరథ మహారాజు గారి గురించి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు. తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీమావాసయామాస దివం దేవపతిర్యథా అన్నారు. దేవేంద్రుడు స్వర్గలోకాన్ని ఎలా పరిపాలిస్తాడో అంత అందంగా, అంత చక్కగా అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకుని కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు గారు. ఆయన మీద సామంతులు ఎదురు తిరగలేదు. ఆయన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు దుర్గుణములకు అలవాటు పడలేదు. వాళ్ళందరూ కూడా మంచి గుణములు కలిగినటువంటి వారు, భార్యలు అనురూపలైనటువంటి వారు, సర్వకాలములయందు ఆయనని అనువర్తించేటటువంటి వారు. రాజు పరమధర్మాత్ముడు, వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి పెద్దలైనటువంటి గురువుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై సర్వకాలములయందు ధర్మానుష్ఠానమునందు పూనిక కలిగినటువంటి మహారాజు. కాబట్టి ఆయన సంతోషంగా ఉండకుండా ఉండడానికి కారణమేమీ లేదు. అటువంటి మహారాజు పరిపాలన చేస్తున్న కాలంలో ప్రజలకు ఉన్నటువంటి గొప్ప ఐశ్వర్యమేదో వాల్మీకి మహర్షి చెప్పారు. లంకాపట్టణంలో ఉండేటటువంటి వారిది బాహ్యమైన ఐశ్వర్యం, అయోధ్యానగరంలో కోసల రాజ్యంలో ఉండేటటువంటిది ఆంతరమైన ఐశ్వర్యం. వాళ్ళు నాకుండలి, నామకుటి, నాస్రగ్వి, నాల్పభోగవాన్, నా మృష్టో నానులిప్తాంగో నా సుగంధశ్చ విద్యతే, నా మృష్టభూజీ నా దాత నాప్యనంగద నిష్కధృక్, నా హస్తాభరణో నాపి దృశ్యతే నాప్యనాత్మవాన్ అంటూ వర్ణించారు వాల్మీకి మహర్షి. ఆ కోసల రాజ్యంలో ఎవ్వరూ కూడా నాకుండలి, చెవులకు ఆభరణములు లేనివాడు లేడు, నామకుటి, తలపాగా చుట్టుకోనివాడు లేడు, మెడలో పూలదండ దాల్చనివాడు లేడు, తృప్తి లేనివాడు లేడు. తృప్తి లేనివాడు ఎలా ఉంటాడండి? పక్కవాడు కన్నా ఈ పక్కవాడికి ఎప్పుడూ తేడా ఉంటుంది, అందరూ ఒక్కలా ఉండరుగా. అంటే ఎవరికి ఏది ఉందో దానితో తృప్తి పొందినవారు. నా మృష్టభోజీ, కడుపు నిండా తిననివాడు లేడు, తనకి ఏది ఉందో దాన్ని పరమాన్నంగా తిన్నవాళ్ళు. పక్కవాడికి పెట్టకుండా తినేటటువంటి లక్షణం ఉన్నవాడు లేడు. అతిథి ఎప్పుడు దొరుకుతాడా అని వెతికి తీసుకొచ్చి కూర్చోపెట్టి అతిథికి అన్నం పెట్టి అతిథి అన్నం తిన్న తరువాత గృహస్థాశ్రమము ధన్యమైందన్న భావనతో భోజనం చేసేటటువంటి వారే తప్ప కేవలంగా ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలనేటటువంటి భావనతో సంసారమునందుండి కేవలము భోగములను అనుభవించడమే తన జీవితము యొక్క ప్రధానమైన ప్రయోజనంగా బ్రతుకుతున్నటువంటి వారు కాదు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు. అంత మంచి ప్రజలైన కారణం చేత మహారాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంత సంతోషంగా ఉన్నటువంటి మహారాజుకి బాధపడవలసినటువంటి అవసరం ఎక్కడుంది? ఏమీ లేదు, ఎంతో ఆనందంగా ఉన్నాడు. మీరు కొంచెం ఆలోచించండి, మనకి కూడా జీవితంలో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మిగిలిన ఆశ్రమాలు అన్నిటి యందు ఉంచుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సముపార్జన గురువుగారి పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవడం అన్నది బ్రహ్మచర్యాశ్రమంలో జరుగుతుంది.
ఋషులు దార్శనికులు వాళ్ళు మనిషి యొక్క బలాన్ని బలహీనతని లెక్క కట్టారు. ఒక వయసు వచ్చిన తరువాత మనసు యందు కామము పొడసూపుతుంది. ఆ కామము ధర్మబద్ధమైన నాడు పుత్రుడు పుత్రిక అన్న అర్థము లభిస్తుంది. ఆ పుత్రుడి వలన పున్నామ నరకము నుండి తప్పుకుంటాడు. ఆ పుత్రికని కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరీషాం 10 తరాల ముందు వాళ్ళు 10 తరాల తరువాతి వాళ్ళు కూడా అభ్యున్నతి పథంలో నడవగలిగినటువంటి స్థితిని తాను పొందుతాడు. కాబట్టి అసలు జీవితంలో ఆ కామాన్ని ధర్మంతో ముడివీయకపోతే ప్రయోజన లబ్ధి లేదు. అందుకే అంతా ధర్మమయం. ఆశ్రమం ధర్మం, వర్ణం ధర్మం, ఆరాధన ధర్మం, ఆశ్రమ ప్రవేశం ధర్మం, అన్ని ధర్మము చేత కట్టుబడి ఉంటాయి. అందుకని మహారాజైనటువంటి దశరథ మహారాజు గారు కూడా 365 మంది రాణులతో పాటు 3 పత్నులను స్వీకరించాడు. పత్ని అంటే యజ్ఞాధికారం ఉంటుంది. యజ్ఞం చేసేటప్పుడు పక్కన కూర్చుని హవిస్సు మహారాజు ఇచ్చేటప్పుడు ఆయన పక్కన కూర్చుని ఆయనకి ఆచమనం చేస్తున్నప్పుడు నీళ్లు పోసేటటువంటి అధికారము కలిగి ఉన్నటువంటి స్త్రీ. అటువంటి వారు 3 ఉన్నారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. బాహ్యమునందు ఆయనకి లేని ఐశ్వర్యం లేదు. ఇంత ఐశ్వర్యం ఉంది. హాయిగా అంతఃప్రవాసం చేస్తున్నాడు. సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఇలా గడిచిపోతున్నటువంటి వాడు ఒకానొక నాడు తన మంత్రులను పిలిచి ఒక మాట అన్నాడు. నా మనసులో చాలా దిగులుగా ఉంది. ఎందుకని అంటే నాకు సంతానం లేదు. నాసీద్వంశకరస్సుత అన్నాడు. నాకు వంశమును నిలబెట్టగలిగినటువంటి కొడుకు లేడు. ఆ కొడుకు లేని కారణం చేత సుతార్థం తప్యమానస్య అన్నాడు. నేను ఆ కొడుకు లేడు అనేటటువంటి బాధ నా మనసుని దహించేస్తోంది. నేను లోపల తపించిపోతున్నాను. ఇది ఎవరికీ తెలియదు బయట. కానీ అన్నీ ఉన్నాయి కదా అనుకుంటున్నారు. తెల్లగొడుగు కింద కూర్చుని పరిపాలన చేస్తున్నాను కదా అని అనుకుంటున్నారు. కానీ నా పరిస్థితి అలా లేదు. సుతార్థం తప్యమానస్య నాసీద్వంశకరస్సుత. నా తరువాత సింహాసనం మీద కూర్చోడానికి వారసుడు లేడు. యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యడానికి కొడుకు లేడు. నా తర్వాత కూడా సింహాసనం ముందు కూర్చుని గోత్రనామాలతో అర్చన చెయ్యడానికి కుమారుడు లేడు. నా శరీరం పడిపోయేటప్పుడు సంతోషంగా వాడి తొడ మీద నేను తలపెట్టుకుని ప్రాణం విడిచిపెట్టడానికి నాకు కొడుకు లేడు. నా శరీరం పడిపోయిన తరువాత మా తండ్రి బ్రతికున్నంతకాలం అగ్నికార్యం చేశాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని హవిస్సుగా ఇస్తున్నానంటూ నా శరీరాన్ని అగ్నిహోత్రంలో పడేయగలిగినటువంటి కొడుకు లేడు. ఇన్ని అధికారములున్నవాడు కొడుకు ఒక్కడే. నన్ను పున్నామ నరకం నుంచి తప్పించడానికి నా శరీరం పడిపోయిన తరువాత ఒక గోదానం చేసేవాడు లేడు. ఏడాదికి ఒకసారి నాకు దాహం వేసి నేను వస్తే నాకు జలతర్పణ చేసేవాడు, నా పేరు చెప్పి నీళ్లు విడిచిపెట్టేవాడు, నా పేరు చెప్పి భోక్తకు అన్నం పెట్టేవాడు లేడు. తప్యమానస్య అన్న మాటలో అంత బాధ ఉంది. ఇంత బాధ కడుపులో ఉంటే పైకి ఎంత అందంగా కనపడుతున్నా ఆయన పొందుతున్న సుఖమే ఉంది. చెట్టు పైకి ఆకుపచ్చగా కనపడుతుంది. బోలెడన్ని కొమ్మలతో, రెమ్మలతో, పిందెలతో, కాయలతో కనపడుతోంది. కానీ దాని తొర్రలో అగ్నిహోత్రం బయలుదేరింది. కుత ఉడికిపోయి ఆ చెట్టు యొక్క మొదలు కాలిపోతోంది. కాలిపోతున్నటువంటి మొదలు కలిగిన చెట్టు పైకి చూడ్డానికి ఆకుపచ్చని ఆకులతో, కాయలతో, పండ్లతో ఉన్నప్పటికీ నిజానికి అది ఎలా తృప్తిగా లేదో అలా నేను కూడా లేను. తప్యమానస్య లోపల తపించిపోతున్నాను. పుత్రార్థం నాస్తి వై సుఖం అన్నాడు. ఇది భారతీయ తత్వం. పుత్రార్థం, ఆ కొడుకు లేని కారణం చేత నాకు సుఖం అన్నది లేకుండా పోయింది అన్నాడు. సుఖం అంటే ఖ అంటే ఆకాశం, సు అంటే బాగుండడం. ఆ ఖ పక్కకి దు వస్తే దుఃఖం. బాగుండకపోతే బాగులేదు. ఆకాశం ఏమిటో అంతా మబ్బేసిందండి అని బెంగెట్టుకున్నాం అనుకోండి దుఃఖం. మనకు అనుకూలంగా ఉందన్నాం అనుకోండి సుఖం. ఆకాశం మాత్రం అలాగే ఉంది. మన పరిస్థితిని బట్టి ఇంకోలా కనపడుతోంది. సుఖ దుఃఖ. నాకు సుఖం లేదంటున్నాడు దశరథుడు. ఎందుకు సుఖం లేదు? అంతఃపురం లేదా?
చక్కగా నాట్యం చేసే నర్తకీమణులు లేరా? వాద్య పరికరాలు మ్రోగించగలిగినటువంటి సంగీత విద్వాంసులు లేరా? అనారోగ్యం వస్తే వైద్యం చేసేటటువంటి వైద్యులు లేరా? మంత్రాంగం చెప్పగలిగిన మంత్రులు లేరా? పురాణాన్ని వినిపించగలిగిన పౌరాణికులు లేరా? అనుకూలంగా తన పట్ల చక్కగా అనువర్తించేటటువంటి భార్యలు లేరా? అన్నీ ఉన్నాయి. కానీ ఆయన మనసు వీటి పట్ల సుఖాన్ని పొందట్లేదు. ఇది సనాతన ధర్మమునకు ఆయువు పట్టు. బ్రహ్మచారి గృహస్థాశ్రమంలో ప్రవేశించినప్పుడు భార్యతో కలిసి తిరగడం సంతోషంగా ఉండొచ్చు. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత కడుపున బిడ్డ పుట్టకపోతే వాళ్ళు పొందేటటువంటి పరివేదన అలా ఇలా ఉండదు. ఎన్ని ఉన్నా వాళ్ళు లేని వాళ్ళే. ఎంత బాధతో కుమిలిపోతుంటారో. ఏది చేస్తున్నా మాకు బిడ్డలు లేరు, మాకు బిడ్డలు లేరు, మాకు బిడ్డలు లేరు. ఎంత బాధపడుతుంటారో. ఒక్కొక్క కుటుంబంలో ఉండేటటువంటి పరిస్థితి ఆ కుటుంబంలో వాళ్ళకే తెలుస్తుంది. అసలు వివాహం చేసుకునేది ఎందుకు అంటే ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైనటువంటి సంతానము కొరకు. ధార్మికమైన సంతానం ఎప్పుడు కలుగుతుంది? ఎవరి మెడలో 3 ముళ్ళు వేశారో వారి యందు మాత్రమే సంతానమును పొందాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.